డివిజన్లో రాత్రి దొంగతనాలు మిగతా దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. మరియు వేసవికాలం వచ్చేసింది. ఈ సమ్మర్లో కూడా ఎక్కువ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో మా క్రైమ్ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. క్రైమ్ స్టాఫ్ గట్టి నిఘాలో ఉన్నారు. ఇదే విధంగా రొటీన్ పెట్రోలింగ్ సందర్భంగా మాదన్నపేట క్రైమ్ స్టాఫ్ ఈ జ్యువెలరీ షాపులు ఉన్న ఏరియాలో బాగా గస్తీ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి అవేజ్ అబ్దుల్ రెహమాన్ అహ్మద్ అనే అతను కొద్దిగా డౌట్ఫుల్గా కనిపించాడు. అతను చెక్ చేయడంతో అతని దగ్గర సుమారుగా 19.5 తులాల విలువైన బంగారపు వస్తువులు కనిపించినాయి. గోల్డ్ చైన్, నెక్లెస్, గోల్డ్ రింగ్స్, గాజులు, రింగులు, నల్ల పూసల గొలుసు, మంగళసూత్రం ఇట్లాంటివన్నీ కనిపించాయి. అవి ఎక్కడివి అన్న విషయంలో అతను సరైన సమాధానాలు చెప్పలేదు. వెంటనే నిన్న ఈ 7 గంటల ప్రాంతంలో మాకు అతను దొరకడంతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్లో తను ఈ ఏరియాలో చేసిన దొంగతనాలన్నింటినీ ఒప్పుకోవడం జరిగింది. కంచన్బాగ్లో క్రైమ్ నెంబర్ 253, కంచన్బాగ్లో 69, 207, సంతోష్ నగర్ 117, మాదన్నపేట క్రైమ్ నెంబర్ 66 ఈ 5 దొంగతనాలను తనే చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఇతని దొంగతనం యొక్క విధానం ఏంటంటే రెక్కి నిర్వహిస్తాడు. ఎక్కడైతే ఇండ్లు లాక్ ఉన్నాయో చూసుకొని నైటు ఆ ఇంట్లో తాళం పగలగొట్టి దొంగతనం చేస్తాడు. కొందరు రాత్రి వేళలో ఎండాకాలం కాబట్టి డోర్లు అలాగే లాక్ చేయకుండా పెట్టుకొని ఉంటే అట్లాంటి ఇళ్లలో కూడా వెళ్ళి దొంగతనాలు చేస్తాడు. మాకు ఇతను 5 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. గతంలో ఇతని పైన ఇంకా ఎలాంటివి లేవు. ఉన్న ఈ 5టికి మేము 19.5 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాల ఛేదింపులో ముఖ్యంగా మాదన్నపేట క్రైమ్ స్టాఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మధు మరియు ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే కంచన్బాగ్, సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళ డిఐలు, డిఎస్ఐలు వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల ఈ రికవరీ మాకు సాధించడం జరిగింది. వీళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. క్యాష్ రివార్డులతో కూడా సత్కరించడం జరుగుతాం. నాయుడు నాయుడు ఓకే సార్ నరేష్ నరేష్ मोहसिन श्रीनिवास सिनू वेंकटेश